హాయ్ గైస్. సో, 'మణికంఠ' గురించి మాట్లాడుకుంటే చాలా పాపం అని అనిపిస్తా ఉండేది. ఎందుకు అంటే ఆయన వచ్చేసి నిన్న ఇలా విగ్ తీస్తాడనమాట. ఆయనకి ఆల్రెడీ అక్కడ హెయిర్స్ అనేవి ఉండడం జరిగింది. జస్ట్ కొంచెం పలచగా అయితే ఉండింది. బట్ స్టిల్ అయినా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఉండింది. ఇన్ఫీరియారిటీ ఏందంటే ఒకరి ముందు నేను తగ్గకూడదు, వాళ్ళు చూసి నన్ను ఏమన్నా అనుకుంటారేమో, కామెడీ చేస్తారేమో, ఇట్లాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ, ఇన్ఫీరియర్ అయితే ఉంటదనమాట. అందుకోసం ఆయనైతే ఆ విగ్ పెట్టుకొని అయితే షోకైతే రావడం జరిగింది. ఆయన ఈ షోకొచ్చినాక నాకు డబ్బు లేదు, నా భార్య పిల్లలు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటికి చెప్తా ఉన్నాడు. యూజువల్‌గా ఇన్ఫీరియారిటీ ఉన్నోళ్ళు అంత త్వరగా బయట పడరనమాట. బట్ తను ఎంత ఎక్స్‌ప్లోర్ అయ్యి ఉంటే ఈ యొక్క తన పర్సనల్స్ అన్నీ కూడా ఈ యొక్క షోలో అయితే బయట పెట్టడం జరిగింది. అండ్ దట్టు తను ఆ విగ్ కూడా తీయడం అనేది జరిగింది. ఇదైతే మామూలు విషయం కాదు. ఆయన వచ్చేసి చాలా డిప్రెషన్‌కి వెళ్ళాడని మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి ఏమవుతుందో. సింపతి కార్డ్ అని అయితే మాత్రం నేను అస్సలు అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారో కమెంట్ ఏదో చేయండి. మణికంఠన్ చూస్తే చాలా నెగిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉండింది. అంటే చూసే జనాలకే కాదు, హౌస్‌మేట్స్‌కి, జనాలకి కూడా. ఎందుకు అంటే చాలా ఓవర్ థింక్ చేస్తాడు యూజువల్‌గా. అందరి దగ్గరికెళ్ళి మాట్లాడతాడు. అంటే ఎక్కువ నెగెటివ్‌నే యాక్సెప్ట్ చేస్తాడు తను. నెగెటివ్‌ని యాక్సెప్ట్ చేస్తూ చుట్టుపక్కల ఉన్నోళ్ళకి, అలాగే చూసే జనాలకి కూడా ఎక్కడ అంటే నెగెటివ్ పంచుతున్నాడేమో అని అయితే నాకు అనిపిస్తూ ఉండింది. అంటే అర్థం కాకుండా మాట్లాడతాడు ఒక్కొక్కసారి. బ్రెయిన్ టు బ్రెయిన్ అంటాడు, హార్ట్ టు బ్రెయిన్ అంటాడు. చాలా కాంప్లికేటెడ్‌గా అయితే అనిపిస్తూ ఉన్నాడు నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నిన్న విష్ణుప్రియని 3 డేస్ నీతో ఉన్నాను నేను అబ్జర్వ్ చేయడానికి అని చెప్పేసి అనడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఒక మనిషిని అంత డీప్‌గా ఓవర్ థింక్ చేసి ఒక మనిషిని అట్లా అబ్జర్వ్ చేయాల్సిన పని అయితే లేదు. అంటే ఆమె అయితే వచ్చేసి ఫ్రెండ్లీగా ఫీల్ అయింది. ఇతను వచ్చేసి ఏమో అబ్జర్వ్ చేయడానికి నేను నీతో 3 డేస్ ఉన్నా అని చెప్పేసి చెప్పిండు. చాలా దారుణంగా అయితే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఎపిసోడ్ చూసినట్టయితే ఆ విగ్ అనేది పీకేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే చాలా దారుణంగా అనిపించినాయి. కన్ఫెషన్ రూమ్‌లో కూర్చునే విధానం, అంటే అంత ఎమోషనల్ అయిపోవడం, ఏదో చాలా ఓవర్‌గా అనిపిస్తూ ఉండింది. అంటే అది సింపతి ట్రై చేయబోయి ఏదో అయిపోతుంది, అంటే డిప్రెషన్‌లోకి ఏమన్నా వెళ్ళిపోతున్నాడా అని అనిపిస్తూ ఉండింది. ఏందో స్వామి. ఈ మనిషిని అయితే వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తే బావుండు అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. నా ఒపీనియన్ అయితే కాదు. ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.